వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథ అసలు ఏంటి అనేది, స్థల పురాణం ఏంటి అనేది మనమైతే పార్ట్ 1 వీడియోలో అయితే చూసామండి. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అండి. ఇందులో వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి, అలాగే అష్టోత్తర పూజ అంటే ఏంటి, అసలు ఆ పూజకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే వివరంగా చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమిస్తారని అనుకుంటూ ఈ వీడియోలో అయితే మొత్తం అయితే వివరంగా అయితే చెప్తానండి. హలో అండి, మహాలక్ష్మి హాయ్ అండి. చూడండి, మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ అంతా చాలా పెద్దగా అయితే ఉంటుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మా హస్బెండ్ అయితే 7 శనివారాలు కూడా వచ్చారండి దర్శనానికి, స్వామివారి దర్శనానికి అయితే 7 శనివారాలు కూడా వచ్చారు. 6వ శనివారం రోజున స్వామివారి అష్టోత్తరం పూజకి సంబంధించిన టికెట్ అనేది అయితే మనం అయితే తీసుకోవాలండి. 6వ వారంలో తీసుకోవాలన్నమాట. ఇంకా ముందు వారంలో తీసుకున్నా కానీ పర్వాలేదు, కాకపోతే మనకి టైం అనేది ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి చూసుకొని మనం అయితే టికెట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. చూడండి లడ్డు ప్రసాదాలు కూడా బయటే ఉంటాయి, అలానే లోపల కూడా ఉంటాయండి. బయట ఇస్తారు, లోపల కూడా ఇస్తారనమాట లడ్డు ప్రసాదం అనేది. ఈ 6వ వారం రోజున మనమైతే అక్కడే గుడిలోనే మనకైతే ఆఫీస్ అనేది ఉంటుందండి అష్టోత్తరం పూజకు సంబంధించి. అలాగే మనకి వాట్సాప్లో కూడా అవైలబుల్లో ఉందండి. ఆన్లైన్లో కూడా బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ టికెట్కి సంబంధించి. దానికి గాను మీకు ఏమైనా వివరాలు కావాలి, ఎలాగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి టికెట్ అనేది మీకు డీటెయిల్స్ కావాలి అంటే నాకైతే ఒక మెసేజ్ అయితే చేయండి. ఆ వీడియో కూడా చేసి పెట్టడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తానండి. ఇదైతే గుడి లోపలికి వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. చూడండి, వారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇలా కూడా ఉండరనమాట జనం. మేము వచ్చింది మంగళవారం రోజున కాబట్టి చాలా ఖాళీగా ఉంది గుడి మొత్తం కూడా. అయితే ఏం లేదండి, మనమే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు అనమాట. అష్టోత్తరం పూజకు సంబంధించి కొన్ని వస్తువులను అయితే మనమైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకైతే కొబ్బరికాయ, తులసిమాల ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించినవన్నీ కూడా మనకైతే గుడి దగ్గరలోనే అన్నీ దొరికేస్తాయి అనమాట. మేమైతే ఇంకా అన్నీ కూడా గుడి దగ్గరనే కొనేసుకున్నాం అనమాట. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే ఉంటే తెచ్చుకోవచ్చండి. స్వయం పాకం అనేసి పంతులు గారికి అయితే ఇవ్వాలన్నమాట. స్వయం పాకం ఈ అష్టోత్తరం పూజలో స్వయం పాకం అనేది పూజారి గారికి అయితే ఇవ్వాలన్నమాట. స్వయం పాకం అంటే ఏంటంటే బియ్యము, ఇంకా అలాగే ఉల్లిపాయలు, కూరగాయలు ఏవి ఉంటాయి అవి, నూనె, నువ్వులు తప్పించి మిగిలినవి ఏవి తీసుకున్నా పర్వాలేదండి. నూనె, నువ్వులు మాత్రం ఇవ్వకూడదు అనమాట స్వయం పాకంలో. అవి లేకుండా మిగిలినవన్నీ కూడా కూరగాయలు, వంటకు సంబంధించిన వస్తువులు ఏమున్నా కానీ పర్వాలేదనమాట. అవన్నీ తీసుకొని మనకైతే ఇక్కడ గుడి దగ్గరలో షాప్స్లో దొరుకుతాయండి. అట్లా కాకుండా మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకున్నా కానీ మీరు తెచ్చుకొని పూజారి గారికి ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే ఇదివరకు అయితే ఫోన్లు కూడా లోపలికి అయితే ఉండేదండి, అలౌ చేసేవారు. ఫోన్లు కూడా అంత డెవలప్ అవ్వలేదన్నమాట అప్పటికి. అప్పుడు బాగా ఫోన్లు కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. చూడండి, ఇది గుడి గోపురం అనమాట. ఇది మనమైతే లోపలికి అయితే వచ్చేసాం. లైన్లో అయితే నుంచున్నామండి. ఫోన్స్ అయితే లోపలికి ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫోన్స్ అయితే అస్సలు తీసుకెళ్ళనివ్వట్లేదు. సెక్యూరిటీ కూడా మంచి స్ట్రిక్ట్గానే ఉన్నారనమాట ఈ గుడిలో. అసలు ఇదివరకు అయితే అసలు అలా కూడా లేదండి, నార్మల్గా వెళ్ళి వచ్చేసే వాళ్ళం. చాలా బాగుండేది అప్పుడైతే. చూడండి, మేము కూడా లైన్లో అయితే నుంచున్నాము. ఫోన్స్ అయితే లోపలికి ఎలా లేని మూలాన ఫోన్ అయితే తీసేసుకున్నారండి. నేను దాని గురించి అయితే గుడి యొక్క వివరణ గురించి అయితే, పూజ గురించి అయితే నేనైతే ఇప్పుడు చెప్తాను. చూడండి, మనమైతే ఏం లేదండి, ఈ పూజకు సంబంధించి మనకైతే 4 బ్యాచ్లుగా అయితే విభజించారనమాట. 4 బ్యాచ్లుగా ఈ పూజ అనేది చేసుకుంటారండి. అంటే పొద్దుట 5 నుంచి 6కి ఒక బ్యాచ్, 6 నుంచి 7 వరకు ఒక బ్యాచ్, 7 నుంచి 8 వరకు ఒక బ్యాచ్, 9 నుంచి 10 వరకు ఒక బ్యాచ్, అలా 10 వరకు మాత్రమే 4 బ్యాచ్ల కింద అయితే ఈ పూజ అనేది చేస్తారండి. మధ్యలో 6వ వారంలో టికెట్ తీసుకోవాలని చెప్పాను చూసారా, ఆ టికెట్ ఇందుకే ఉపయోగపడుతుంది అనమాట. ఇలా బ్యాచ్ల వారీగా సపరేట్ చేశారు కాబట్టి మనకు తీసుకున్న టికెట్ ప్రకారంగా మనకి ఏ బ్యాచ్ ఏ టైమింగ్లో మన పూజా విధానం అనేది చేసుకోవాలి, ఏ టైమింగ్లో మనకు పూజ అనేది వచ్చింది అనేసి ఆ టికెట్ ప్రకారంగా మనకైతే ఉంటుందన్నమాట. అందుకోసమనే టికెట్ అయితే మనమైతే తీసుకుంటామండి. అయితే పూజలోకి వెళ్ళిన తర్వాత మనకైతే 5 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 5 నుంచి 6 వరకు బ్యాచ్
ఎవరైతే ఉంటారో వాళ్ళ పూజ అంతా జరిగేంత వరకు కూడా మనల్ని అయితే లైన్లోనే ఆపేస్తారనమాట. మన టైం ప్రకారం మనకి ఇప్పుడు సపోజ్ 6 నుంచి 6 నుంచి వచ్చింది మనకి టికెట్ అనేది అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. 6కి వచ్చింది అనుకోండి మనకి టికెట్ టైమింగ్ వచ్చేసి, మనకి పూజ టైమింగ్ వచ్చేసి 6కి వచ్చినప్పుడు 5 నుంచి 6 వరకు ఏ బ్యాచ్ అయితే ఉంటారో వాళ్ళ పూజ అయ్యేంత వరకు కూడా మనల్ని అయితే లైన్లో పెట్టి లాక్ చేస్తారనమాట, బయటికి రానియకుండా. ఎప్పుడైతే 5 నుంచి 6 వరకు ఆ బ్యాచ్ పూర్తయిపోతుందో అప్పుడైతే మనల్ని అయితే విడుదల అయితే చేసి మనకి కూడా మన బ్యాచ్ ప్రకారం మనకి పూజ అనేది చేస్తారనమాట. అన్నీ కూడా వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారండి స్వామివారికి. మనమైతే వెళ్ళి కూర్చోవడమేనమాట. అన్నీ కూడా వాళ్ళే, ఒకసారి అరటిపళ్ళని, ఒకసారి కొబ్బరికాయలని, ఒకసారి అగరొత్తులని, ఒకసారి ఇట్లా తులసిమాలని, ఈ విధంగా అయితే తీసుకొని వెళ్తారనమాట. గుడికి ఎవరైతే ఉంటారో సేవ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట. పంతులు గారు అయితే మనకైతే పూజ అనేది మైక్లో అయితే వివరంగా పూర్తిగా పూజ అనేది చేస్తారనమాట. మన గోత్రనామాలని కూడా మనం ఎప్పుడైతే టికెట్ తీసుకుంటామో అప్పుడే అన్నీ కూడా రాసేసుకుంటారండి. వాటి ప్రకారమే మొత్తం కూడా గోత్రనామాలను కూడా చదువుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే అష్టోత్తరం పూజ అనేది ఉంటుందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి దర్శనం చేసుకోవడానికి ఆ లైన్ ప్రకారంగా వెళ్ళిన తర్వాత మనం తీసుకువెళ్ళిన స్వయంపాకం అనేది ఆ పూజారి గారికి అయితే దక్షిణంగా ఇస్తామన్నమాట. ఆయన తీసుకుంటారండి. చూడండి, ఈ ప్రదేశం కనబడుతుంది చూసారా, ఈ ప్రదేశంలోనే మనకు అష్టోత్తరం పూజ అనేది చేస్తారండి. కింద మొత్తం గచ్చు మీద అట్లనే కూర్చొని కింద అక్కడ ఆ మండపం ముందు చూసారా, ప్రదక్షిణ హుండి అనే మండపం. ఆ మండపంలో స్వామివారి పేటకం అనేది పెట్టి పూజ అనేది చేస్తారనమాట. ఆ ప్రదేశంలో మనకి ఈ ప్రదేశం అనేది గుడి పక్కనే ఉంటుందండి. ఏమీ లేదండి, మనం వెళ్ళి కూర్చుంటే చాలు అనమాట. స్వామివారిని స్మరించుకుంటూ నిష్టతో కూర్చుంటే చాలు. అంతా కూడా పూజారి గారే అంతా కూడా చేసేస్తారండి. అయితే అన్న సంతర్పణ కూడా జరుగుతుందండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో అన్నప్రసాదం తర్వాత రెండో క్షేత్రంగా అన్నప్రసాదానికి పేరుగాంచిన గుడి ఈ వాడపల్లి క్షేత్రం అండి. మేము తిరిగి అయితే రిటర్న్ అయిపోయామండి గుడి దగ్గర నుంచి. అంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో మొత్తం కూడా క్లియర్గా నేనైతే చెప్పానని అయితే అనుకుంటున్నాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే ఒక మెసేజ్ అయితే చేయండి. ఇంకా అలాగే మనమైతే 6వ వారంలో టికెట్ అనేది తీసుకుంటాం కదండి, అప్పుడు మనకి ఇచ్చే తాంబూలం అయితే ఈ విధంగా బ్యాగ్లో పెట్టి స్వామివారి ఫోటో పెట్టి బ్లౌజ్ పీస్, ఇంకా అలాగే పసుపు కుంకుమ అక్షంతలు ప్యాకెట్స్ అయితే ఇస్తారనమాట మనకి తాంబూలం లాగా. నాకైతే ఇలా ఇవ్వడం భలే నచ్చిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, 7 శనివారాలు కూడా మనం అయితే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాం కదా. మనసులో కోరుకొని ప్రతి వారం కూడా 7 సార్లు ప్రదక్షిణాలు అయితే చేయాలండి. అలా చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి 7 వారాల్లో కూడా ఏవైనా ఒక వారం అడ్డంకి వచ్చిందంటే తర్వాత వారం నుంచి మనం అయితే కంటిన్యూషన్ అనేది చేయొచ్చండి. ఏం పర్వాలేదన్నమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానివల్ల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటున్నానండి. అలాగే నా ఈ చిన్న బిజినెస్ని కూడా మీరైతే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా ఈ గుడిని గురించి.